పద్మనాభ స్వామి టెంపుల్ అంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది కేరళ కదా. కానీ తెలంగాణలోనూ శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనేది ఒకటి ఉందని మీకు తెలుసా? సో మనం శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ని విజిట్ చేయడానికి వికారాబాద్ డిస్ట్రిక్ట్ అయితే వచ్చాము. ఇది హైదరాబాద్ నుంచి అరౌండ్ 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ దేవస్థానం మనకి ఇక్కడ దర్శించుకోవడానికి అవకాశం ఉంది. ముందుగా నేను సికింద్రాబాద్ నుండి వికారాబాద్కు కాకినాడ వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ తీసుకున్నాను. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ టైం 6 అవుతోంది. సన్ రైజ్ అయ్యేలోపు నేనైతే టెంపుల్కు చేరుకుందామని వికారాబాద్ ఎన్టీఆర్ జంక్షన్ నుంచి బస్ తీసుకున్నాను. వెదర్ అయితే చాలా క్లౌడీగా ఉంది. ఇప్పుడే అనంత పద్మనాభ స్వామి టెంపుల్కు చేరుకున్నాను. టైం 6:30 అవుతోంది. ఈ దేవస్థానం యొక్క హిస్టరీ విషయానికి వస్తే ఇది 1300 ఏళ్ల క్రితం స్థాపించారని తెలుస్తోంది స్కంద పురాణం ప్రకారం. తర్వాత నిజాం టైంలో కూడా ఈ టెంపుల్ని రెనోవేట్ చేయడం కూడా జరిగిందని మనకి హిస్టరీ అయితే చెబుతోంది. సో మనం లోపలికి అయితే వెళ్తున్నాం, టెంపుల్ లోపలికి. ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా ఇప్పుడిప్పుడే భక్తులు అనేది మెల్లిగా వస్తూ ఉన్నారనమాట. వే టు స్వామి దర్శన్ చూపిస్తోంది. గోపురం కనపడుతోంది. ఈ టెంపుల్ అనేది కొంచెం అండర్ గ్రౌండ్లో నిర్మించడం జరిగింది. దీనికి రీజన్ ఏంటో అనేది మనకు తెలియాల్సి ఉంది. కానీ లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది అనేసి. షూర్. ఇది లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి క్షేత్రం అండి, అనంతగిరి వికారాబాదు. ఇక్కడ ఈ స్వామివారు అనంత పద్మనాభ స్వామి స్వయంభూమూర్తి అండి. అంటే వెలిసినటువంటి స్వామి, ఎవరు ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం కాదు. ఇక్కడ విశేషం ఏంటంటే అనంత పద్మనాభ స్వామి వారు పడుకొని శయన రూపంలో ఉండరు, నిల్చుని శాలగ్రామ రూపంలో ఉంటారండి. ఇక్కడ ఈ అనంతగిరి కొండల్లో మార్కాండేయ మహర్షి తపస్సు చేశారట 14,000 సంవత్సరాలు విష్ణుమూర్తి కొరకు. చేస్తే స్వామివారు కృష్ణావతారంలో దర్శనమిచ్చి మార్కాండేయుడికి అడుగుతారట, నీవు ఎందుకు తపస్సు చేస్తున్నావు, నీకేం వరం కావాలి అని అంటే ఆ మార్కాండేయ ఋషి చెప్తారట, అంటే కోరుకుంటారట, ఇక్కడ అనంత పద్మనాభుడిగా శాలగ్రామ రూపంలో ఉండాలి అని చెప్పేసి. శాలగ్రామము అంటే విష్ణువు యొక్క శిలారూపం. మామూలుగా అయితే బ్రాహ్మణులలో వైష్ణవాలయాల్లో పెట్టుకొని పూజిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఉన్నటువంటి శాలగ్రామం ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద శాలగ్రామ శిల. ఆ శాలగ్రామం పైన శంఖము, చక్రము, సప్తపణ అన్నీ కూడా ఉంటాయి. శంకు చక్రాలు స్వామి పైన, ఆ శాలగ్రామం పైన అనంతంగా ఉన్నాయి. కాబట్టి స్వామికి ఇక్కడ అనంతుడు అనేటువంటి పేరు వస్తుంది. ఆ యొక్క శాలగ్రామానికి అలంకారంతో చూస్తే స్వామివారు వెంకటేశ్వరులాగా కనిపిస్తాడు. అది కూడా విశేషం. అంటే ఇక్కడ ఈ శాలగ్రామ రూపం జగత్తులో ఉన్నటువంటి అతిపెద్ద శాలగ్రామ శిల. ఆ మార్కాండేయ మహర్షి తపస్సు మేరకే విష్ణుమూర్తి ఇక్కడ కృష్ణావతారంలో వచ్చి అనంత పద్మనాభుడిగా శాలగ్రామ రూపంలో ఉన్నారనేటువంటిది చరిత్ర. అలాగే కింది భాగంలో స్వామి పుష్కరిణి ఉంది. అంటే ఇక్కడ ఈ అడవి ప్రాంతంలో మార్కాండేయుడి కాలంలో అభిషేకానికి నీళ్లు దొరకలేవట. స్వామివారు అభిషేకం చేద్దామంటే అప్పుడు స్వామిని ప్రార్థన చేసుకుంటే, స్వామి అభిషేకం ఎట్లా చేయాలని ప్రార్థన చేసుకుంటే స్వయంగా కాశీగంగా అది వచ్చి పుష్కరిణి రూపంలో వెలిసింది అని చెప్పేసి. అది కింద కోనేరు ఉంది కింది భాగంలోన, అది భవనాశిని అని పుష్కరిణి ఇక్కడ దాని పేరు. భవ అంటే పాపాలు, నాశిని అంటే నాశనం చేసేది.
కాబట్టి అందులో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళందరికీ కూడా కాశీ పోయి గంగా స్నానం చేస్తే ఏం ఫలితం వస్తుందో ఇక్కడ ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయంకి వచ్చి ఆ కోనేరులో కాళ్ళు కడుక్కోవడం కానీ స్నానం చేస్తే కాశీ గంగాదేవిలో చేస్తే ఎటువంటి పుణ్యం వస్తుందో ఇక్కడ కూడా అంతే పుణ్యం వస్తుంది అనేటువంటిది చెప్తారండి. అలాగే ఇక్కడ స్వామివారికి ప్రతి సంవత్సరం 2 మార్లు బ్రహ్మోత్సవాలు జరపబడతాయండి. ఆషాఢ మాసంలో ఒకసారి, ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు, మళ్ళీ కార్తీక మాసంలో శుద్ధ దశమి నుంచి బహుళ దశమి వరకు. ఆ యొక్క కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవం సాయంకాలము, రాత్రి రథోత్సవము, తర్వాత పల్లకి సేవలు, ఊరేగింపు, గరుడ వాహనము, శేషవాహనం, ఇలా ప్రతిరోజు ఒక వాహనం ఉంటుంది. దశమి వరకు స్వామివారి ఉత్సవాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మరియు ఆషాఢ మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉంటాయండి. ఇక్కడ కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. అందరికీ ఈ యొక్క స్వామివారిది ఇంకా విశేషం ఏంటంటే అనంత వ్రతం అని ఒక వ్రతం ఉంటుంది స్వామివారిది. ఆ వ్రతాన్ని చేసుకోవడానికి ఇక్కడికి భక్తులు చాలామంది వస్తుంటారు. ఈ స్వామివారు చాలామందికి కులదైవం అండి. అనంత పద్మనాభుడు చాలామంది బ్రాహ్మణులకు కులదైవం. అందరూ కూడా ఈ స్వామివారి దర్శనం చేసుకోండి. ఆ స్వామివారి అనుగ్రహంతో అందరికీ కూడా ఆయుధ ఆరోగ్యాలు, ఐశ్వర్యాలన్నీ కూడా ప్రసాదిస్తాడు స్వామి అని చెప్పేసి చెప్పబడుతుంది. సర్వే జన సుఖినో భవంతు. కృష్ణ అర్పణమస్తు. ఇక్కడ నుంచి కిందకి వెళ్తే మనకి కోనేరు కూడా ఉంటుంది. సో మనం కోనేరుని విజిట్ చేయడానికి కిందకి వెళ్తున్నాము. జస్ట్ ఒక 800 మీటర్స్లో కోనేరు మనకి కనపడుతుందంట. చూశారు కదా శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. నేను ఇక్కడ నుంచి అనంతగిరి వ్యూ పాయింట్ చూడటానికి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ నడవాలి. సో ఇది వ్యూ పాయింట్కి వెళ్ళే దారి అనమాట. అరౌండ్ 1 కిలోమీటర్ బై వాక్. ఇప్పుడు నేను కొట్పల్లి రిజర్వాయర్కి వెళ్ళబోతున్నాను. ఇక్కడి నుంచి బై బస్ కొట్పల్లి అనే విలేజ్కి వెళ్ళాలి. అక్కడి నుంచి ధారూర్ అనే విలేజ్లో కొట్పల్లి రిజర్వాయర్ అనేది ఉంటుంది. అనంతగిరి హిల్స్ నుంచి మనం కొట్పల్లి రిజర్వాయర్కి వెళ్ళబోతున్నాం. నెక్స్ట్ దారూర్ విలేజ్ నుంచి షేర్ ఆటో కొట్పల్లి రిజర్వాయర్ వరకు వెళ్తుందంట. సో నేను ఈ అన్నని అడిగాను. అరౌండ్ 7 కిలోమీటర్స్ దూరంలో అయితే కొట్పల్లి రిజర్వాయర్ ఉంది. దారూర్ నుంచి మనం ఆటో తీసుకొని కొట్పల్లి రిజర్వాయర్ ఎంట్రన్స్ దాకా అయితే వచ్చాము. ఇప్పుడే ఆటో దిగి కొట్పల్లి ప్రాజెక్ట్ కాయాకింగ్ ఎంట్రన్స్ ఇది. సో అనే ఎన్ని కిలోమీటర్ల లోపల 1/2 కిలోమీటర్ నడిస్తే రిజర్వాయర్ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడే మనం ఎంట్రన్స్ దగ్గరికి అయితే చెప్తున్నాం. ఇది పార్కింగ్ ఏరియా. ఫైనలీ మనం వాటర్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇప్పుడు స్విమ్మింగ్ నాట్ అలౌడ్. సింగిల్ కయాక్ ఉంటుంది, డబుల్ సింగిల్ కూడా డబ్బులు. స్విమ్మింగ్ రాకపోయినా కూడా చేయొచ్చు. లైఫ్ జాకెట్ ఉంటుంది. జాకెట్ ఇచ్చినా కానీ పంపిస్తాం లోపల.
సేఫ్టీ కోసం ఒక పర్సన్ కూడా అక్కడ సో వెనకాల మనకి హెల్ప్ చేయడానికి ఒక అన్న అయితే మనతో పాటు వస్తున్నారు. కోట్పల్లి రిజర్వాయర్, ఇక్కడ కయాకింగ్ చేసేయచ్చు. సో తెలంగాణలోనే కయాకింగ్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇది. మనం ప్రస్తుతం ఇప్పుడు కోట్పల్లి రిజర్వాయర్లో ఉన్నాము, కయాకింగ్ చేస్తున్నాము. వికారాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది ఇది. సో పర్ హెడ్ 200 రూపీస్, డబల్ అయితే 300 రూపీస్. హైదరాబాద్, మీరెక్కడ? హైదరాబాద్లో ఎక్కడ? ఎల్బీ నగర్ నుంచి వచ్చారంట మీరు. ఎక్కడ దిగాలి? సో చూశారు కదా కోట్పల్లి రిజర్వాయర్ దగ్గర కయాకింగ్. నాకైతే కొంచెం ఇనిషియల్గా భయం వేసింది, కానీ వెనకాల లైఫ్ గార్డ్ మనతో పాటు కొంచెం హెల్ప్ చేశారు. సో వారికి థ్యాంక్స్. అండ్ ఇట్ వాజ్ అ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో ఇక్కడ మీరు వీకెండ్లో రావచ్చు, వీక్ డేస్లో కూడా ఇది అవైలబుల్లో ఉంటుంది. సో లోపల వాటర్ డెప్త్ వచ్చేసి ఒక 4 feet 5 feet దాకా ఉంటుందని చెప్తున్నారు. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా లోతు ఉంటుంది, కానీ అంత లోతు వరకు అయితే అలౌ చేయట్లేదు. కొంచెం దూరం వరకు అయితే మనం చేయగలిగాం. ఇది ఎన్ని ఏళ్ళు అయింది పెట్టి? ఇది 8 years అవుతుంది. 8 years అవుతుంది. ఓకే, ఇది 8th year ఇది. ఓకే. సో మామూలుగా యూజువల్లీ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు కొన్ని ఇనీషియల్గా భయపడతారు. వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే ఇది సేఫేనా లేకపోతే వాట్ డూ యూ థింక్? లైఫ్ జాకెట్స్ ఉంటాయి, వితౌట్ బోట్లో లైఫ్ గార్డ్ ఉంటారు అబ్జర్వేషన్లో. ఎటువంటి ప్రాబ్లం అనేది ఉంటుంది. ఓకే. సో వారు చెప్పేది ఏంటంటే 100% సేఫ్, దే విల్ బీ విత్ అస్ అంట. సో మీరందరూ కూడా భయపడకుండా అందరూ ఈ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయాల్సిందిగా నేను కూడా కోరుతున్నాను. వెల్, ఇప్పుడే వర్షం మొదలైంది. ఇక్కడి నుంచి నేను రిటర్న్ వికారాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్ళి మళ్ళీ బ్యాక్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. కీప్ వాచింగ్ ABP దేశం.